శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. అదృష్ట జాతకరీత్యా అరచేతిలో దాగిన నవగ్రహాల యొక్క ప్రభావం, అక్కడ ఏర్పడినటువంటి అత్యంత అదృష్టకరమైనటువంటి రేఖల యొక్క ప్రభావాన్ని గురించి మనం తెలుసుకోవలసింది ఎంతో ఉంది. ఇంత గొప్ప విశేష పరిజ్ఞానాన్ని అనేక మంది శాస్త్రవేత్తలు కృషి చేశారు. అందుచేతనే అరచేతిలో అదృష్టం అని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నాం. అదృష్ట జాతకుని యొక్క చెయ్యి ఏ రీతిలో ఉంటుందో కూడాను అభివర్ణించడం జరిగింది. ఇక్కడ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పడానికి కొన్ని గుర్తులు కూడాను చెప్పారు. అరచేతిలో కొన్ని గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు మాయమవుతూ ఉంటాయి. మనకి అదృష్టం వచ్చినప్పుడు ఆ గుర్తు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. ఆ గుర్తును చూసి అమ్మయ్య అని చెప్పేసి మనం భావించడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి గుర్తుల్లో గొప్ప విశేషకరమైనటువంటిది చిటికిన వేలు కింద ఉన్నటువంటి నిలువు గీత. అత్యుత్తమమైనటువంటి సంభాషణ చాతుర్యాన్ని మనకు ప్రసాదిస్తుంది. వీళ్ళు చెప్పేటువంటి తీరు చాలా గొప్పగా ఉంటుంది. ధనం ఎక్కువగా సంపాదించడానికి కూడాను ఇది సహకరిస్తుంది. ఈ యొక్క చిటికిన వేలు పై భాగాన కింద నుంచి పై వరకు రేఖలు పోతూ ఉన్నట్లయితే వీరు గొప్ప మాటగారిగా ఉంటారు. వీరు చెప్పేటువంటి మాటల వలన ధన సంపాదన కూడా వస్తుంది. ఇవి బాగా సహకరిస్తాయి. అంతేకాకుండా ఉంగరం వేలు కింద కనుక 8 గీతలతో స్టార్ గుర్తు కనుక ఉన్నట్లయితే వీరు తప్పకుండా ప్రపంచ ఖ్యాతిని కాంచడానికి ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. ఈ యొక్క రవిరేఖ కింద అన్నమాట. ఇటువంటి గుర్తు ఉండటం ప్రపంచ ఖ్యాతికి నిదర్శనం. ఈ నక్షత్రం చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే ఇక్కడ చంద్రస్థానం అంటారు. ఈ చంద్రస్థానంలో గనక నక్షత్రపు గుర్తు గనక ఉంటే తమ మనసు చాలా చక్కగా చెప్పేటువంటి మాట గనక వీరు విన్నట్లయితే, అంటే మనసులో ఉన్న మాటని వీళ్ళు ఆచరించినట్లయితే చాలా గొప్పవారుగా మారతారు. నక్షత్రం అనేటువంటిది అధికార నియంత్రణకు కూడాను నైపుణ్యతను కూడాను సూచిస్తుంది. అధికారం తమ చేతిలో ఉంచుకొని పరిపాలన చేసేటువంటి లక్షణాన్ని ఇస్తుంది. గొప్ప గాయకులుగా కూడాను వీళ్ళు కీర్తించబడతారు. ఎక్కడ ఉండాలి నక్షత్రం అంటే గురుస్థానంలో ఉండాలి. గురుస్థానం అంటే ఏది? ఈ యొక్క చూపుడు వేలు కింద భాగం. చూపుడు వేలు కింద భాగాన గురుస్థానంలో నక్షత్రం గుర్తు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా గాయకులుగా రాణిస్తారు వీళ్ళు. వీళ్ళని నాయకులు కావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రజాసేవ చేయడానికి కూడా వీళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండి, తత్వవేత్తలుగా కొత్త విషయాలు కనుక్కునేటువంటి వాళ్ళుగా కూడాను వీళ్ళు కీర్తించబడతారు. ఆయుష్ రేఖ లోపల కానీ బయట కానీ త్రిభుజాకారాలు గనక ఉన్నట్లయితే, ఇక్కడ ఆయుష్ రేఖ ఏదని చెప్పుకున్నాం? ఈ యొక్క గురు మౌంట్ నుంచి కింద భాగాన శుక్ర మౌంట్ వద్ద దగ్గర నుంచి ప్రారంభమై చివరి వరకు ఉన్నట్లయితే ఆయుష్ రేఖ అంటారు. ఈ ఆయుష్ రేఖ మీద గనక త్రిభుజం అనేటువంటిది గనక ఆకృతి గనక ఉన్నట్లయితే త్రిభుజాకారం చాలా గొప్ప సంపదను ప్రసాదిస్తుంది. అంటే ఊహించకుండా ధనప్రాప్తి కలుగుతుంది. గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. అసలు అరచేతిలో అదృష్టం అంతా త్రిభుజాకృతిలోనే ఉంటుందండి. ఎవరికైనా అరచేతిలో కనుక త్రిభుజాకృతి ఉంటే వాళ్ళు తెలియకుండానే గొప్ప ధనవంతులుగా మారడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా అదృష్ట జాతక లక్షణాల్లో భాగాలు. మరికొన్ని ముఖ్య విషయాలు
రేపటి శుభమస్తు కార్యక్రమంలోని అదృష్ట జాతక అంశంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.